కావలి పట్టణ ప్రజలకు ఆర్యవేశ సోదరులకు నా నమస్కారాలు. గ్రంథి యానాశెట్టి మరణానంతరం కావలి ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన సొంత నిధులతో టంకురోడ్లో కాంస్య విగ్రహాన్ని పెడతానని చెప్పడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారం రేపు సాయంత్రం 4 గంటలకు కాంస్య విగ్రహాన్ని ప్రారంభించుతున్న కావలి ఎమ్మెల్యే చేతుల మీదుగా జరుగుతుంది కార్యక్రమం. దీనికి మీకు చాలా సంతోషిస్తున్నాం. కావలి ఆర్యవేశులందరూ కలిసి ఆయన రుణపడి ఉన్నాం. కావలి ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు ఆర్యవేశులు ఎంతో ప్రేమతో హక్కును చేర్చుకొని వాళ్ళు బాగోగులు చూస్తున్నందుకు ఆర్యవేశులు అందరి తరఫున నమస్కారాలు. ప్రజలకి నమస్కారం. రేపు మధ్యాహ్నం 3 గంటలకి కావలి మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు స్వర్గీయులు చేసిన యానాశెట్టి గారి విగ్రహావిష్కరణకి ఇచ్చేస్తున్న అందరికీ నా నమస్కారాలు. గౌరవనీయులు కావలి శాసనసభ్యులు మన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన సొంత నిధులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. యానాశెట్టి గారు కావలి రాజకీయాల్లో ఆ రోజుల్లో మకుటలేని మహారాజులైన గారు కావలి పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి కావల్లో అందులో మా ఆర్యవేశుల్లో ఉండడం మా అందరికి గర్వకారణం. రేపు ఆయన విగ్రహావిష్కరణ చాలా భారీగా చాలా ఘనంగా చేస్తున్నాము. గౌరవనీయులైన మన కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు గతంలో అంటే ఎలక్షన్ ముందే ఆయన ఒక సభలో అంటే మున్సిపల్ చైర్మన్ యానాశెట్టి గారి సంవత్సరం సభలో ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఆయన సొంత నిధులతో ఆయన మీద అభిమానంతో ఈ విగ్రహావిష్కరణ చేస్తున్నారు. కాబట్టి మా ఎమ్మెల్యే గారైన కావ్య కృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కావలి ఆర్యవేశులంటే ఎంత అభిమానమో మన ఎమ్మెల్యే గారి ఈ విషయంలో తెలుస్తుంది. అంతేకాకుండా మన కావలి అభివృద్ధి చెందాలన్నా మన స్టేట్ బాగున్నా చంద్రబాబు నాయుడు గారు కావల్లో కావ్య కృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులే మనకి చాలా గర్వకారణం. కాబట్టి ఈ కార్యక్రమంలో కావ్య కృష్ణారెడ్డి గారు మనకు అందించిన సహకారాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నమస్కారం. ఈరోజు గ్రంథి యానాశెట్టి గారి కాంస్య విగ్రహం కావలి నడుబొడ్లో మన కావ్య కృష్ణారెడ్డి అన్న దాని సొంత నిధులతో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజున గ్రంథి యానాశెట్టి గారు కావలి మున్సిపాలిటీని కాపు కాస్తే ఈ రోజు మన కావ్యన్న కావలి నియోజకవర్గాన్ని కాపు కాస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఆర్యవైశ్యులు ఈ యానాశెట్టి గారి విగ్రహం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా భావిస్తున్నారు. ఆయనకి జీవితాంతం మేము రుణపడి ఉంటాము. కావలి ప్రజలు కళలని ఆశయాలని మరియు ఆర్యవైశ్యుల ఆశయాలని నెరవేర్చిన మా కావ్యన్న మరొకసారి కూడా ఎమ్మెల్యేగా అవ్వాలని ఆర్యవైశ్యులు కోరుకుంటున్నారు. నేను యానాశెట్టి గారి శిష్యుడిగా ఉండటం ఈ కాంస్య విగ్రహాన్ని కావ్యన్న చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఈరోజు తన సొంత నిధులతో కాంస్య విగ్రహాన్ని నెరవేర్చడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఆయన ఎమ్మెల్యే గారు ఇలాంటి కార్యక్రమాలు ఇదే కాదు ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో కూడా భవిష్యత్తులో చేస్తారని కావలి ప్రజల మన్నలు పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన ఎమ్మెల్యే గారికి కావ్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజలందరికీ నమస్కారములు. మన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ధన్యవాదములు. మన మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన గ్రంథి యానాశెట్టి గారి విగ్రహ ప్రతిష్ట రేపు 8/4/25న ఎంతో వైభవంగా మన కావ్య కృష్ణారెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని అరేంజ్ చేసి మన కళ అసలు ఊహించని విధంగా ఈ కళ నెరవేరుస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే అసలు ఊహించిన విధంగా ఇది మన ఎమ్మెల్యే మన ఆర్యవేశులకు ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఇంత గ్రాండ్ గా చేయటం వల్ల మన ఆర్యవేశులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అందరూ ఆలోచించుకోవాల్సిన ఒక ముఖ్యం మనవి. మన కావల్లో ఆర్యవేశులకి ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంత ప్రాముఖ్యత అభిమానం ఎవరు చూపించిన విధంగా మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చూపిస్తున్నారు. అందువల్ల అందరికీ ఆయనకు రుణపడి ఉంటామని ఈ ఫంక్షన్ ని అందరూ చాలా గ్రాండ్ గా చేసుకోవాలని చెప్పి అందరూ జనాలు తరలి రావాలని చెప్పి ధన్యవాదాలు విజ్ఞప్తి. మన ఆర్యవేశులందరికీ
ఎమ్మెల్యే గారు ఇంత ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఆయనకి ధన్యవాదములు, కృతజ్ఞతలు. ది కావలి కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ బల్సా ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఆర్యవేశ్య ముద్దుబిడ్డ, మన కావలి రాజకీయ దురంధరుడు, కావలి అభివృద్ధి తపస్వి, ఎందరో యువ నాయకులకు రాజకీయ గురువు గారు, స్వర్గీయ మాజీ ఏఎంసీ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గంధి యానాశెట్టి గారి విగ్రహ ఆవిష్కరణ కావలి చరిత్రలో ఓ మైలురాయి. ఇంతటి ఘనకార్యాన్ని గంధి యానాశెట్టి గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరియు కావలి అభివృద్ధి ప్రదాత మా ప్రియతమ నాయకులు దొగమాడి వెంకటకృష్ణారెడ్డి గారి సొంత నిధులతో విగ్రహ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం. ఈ కార్యక్రమం 8/4/2025 మధ్యాహ్నం 3:00 ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అందరూ పాల్గొనవలసిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. కావలి ఆర్యవైశ్య పెద్దలైన గంధి యానాశెట్టి గారు మరణించిన రోజు మన ప్రియతమ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అన్ని కార్యక్రమాలు చేసి దగ్గరుండి ఆ రోజు చెప్పిన మాట ప్రకారం కాంస్య విగ్రహం ఆవిష్కరణ చేస్తానని కావాలో మాట ఇచ్చారు. ఎలక్షన్స్ టైంలో కూడా మాట ఇచ్చినారు. అదే మాట నిలబెట్టుకొని ఎమ్మెల్యే అయిన తర్వాత 9 నెలలకే గంధి యానాశెట్టి గారి విగ్రహాన్ని పొట్టి శ్రీరాములు సెంటర్ లో ఆవిష్కరించబోతున్నారు 8వ తారీఖు రేపు. అందువల్ల ఎమ్మెల్యే గారికి ఆర్యవైశ్యులు అందరూ రుణపడి ఉంటారు. ఎల్లవేళలా ఎమ్మెల్యే గారు చెప్పిన మన ఆర్యవైశ్యులు అడిగిన పనులన్నీ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఈ ఆర్యవైశ్యుల మీద ఎంత ప్రేమ ఉందో మనందరం గమనించాలి. ఎమ్మెల్యే గారికి ఎంత ప్రేమ ఉన్నది. అలాగే రేపు జరగబోయే కార్యక్రమం ఆర్యవైశ్యులు అందరూ, వ్యాపారస్తులు అందరూ పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా ఆర్యవైశ్యుల తరపున ఎమ్మెల్యే గారికి అందరం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.